ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. గురువు గారు పోవటం అనేది ఇంకా ఇండస్ట్రీకి నష్టం. ఎందుకు తెలుసా, ఆయన అనేవాడు జనవరి 1కి మనం పొద్దున్నే లేచి స్నానం చేసి ఎక్కడికి వెళ్ళాలరా అంటే దాసనరావు గారి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు మనకి అది ఒక పెద్ద పండగలాగా. మే 4th కానీ జనవరి 1 కానీ ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే దాసనరావు దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఆయన 100 రూపాయల నుంచి 10,000 వరకు కవర్లో పెట్టి అందరికి ఇచ్చేవాడు. ఎంత వేల మంది వెళ్ళినా కూడా అందరికి ఇచ్చేవాడు, అందరికి భోజనాలు పెట్టి ఇచ్చేవాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి వెళ్ళి 1 గంటకి వెళ్ళి నేను 1 గంటకి వెళ్ళిన రోజు కూడా ఉంది. ఇలా ప్రాబ్లం వచ్చింది గురుగారు అంటే, సరేనా ఈ టైంలో ఎందుకురా పొద్దున్నే రారా అని చెప్పి పంపించేవాడు. పడుకున్నాడు దాసనారాయణరావు గారు, లేవరండి వెళ్ళిపోమని చెప్పే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. ఎవరెళ్ళినా చిన్న పెద్ద ఎవరెళ్ళినా ఆయన 1 గంట కానీ లేచేవాడు, 2 కానీ లేచేవాడు. సమాధానం చెప్పి మనకి ధైర్యాన్ని ఇచ్చి పంపించేవాడు. మనకు కావాల్సిన టైంలో ధైర్యమే. ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడు. 4th వెళ్తే పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వ్యక్తి లేడు. అలాగా చెప్తే పెద్ద దిక్కు లేదు. టోటల్గా పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది ఇండస్ట్రీకి. యూ డోంట్ బిలీవ్. ఒకసారి చెప్తాను నేను, ఒక చిన్న ఉదాహరణ వచ్చింది కాబట్టి. ఒకరోజు రాత్రి 11 గంటలప్పుడు ఒకరోజు నాకు ఫోన్ చేసి, సార్ మేము కాశ్మీర్ షూటింగ్కి వెళ్ళిపోతే అక్కడ ప్రొడక్షన్ కుర్రోడు చచ్చిపోయాడు సార్, అక్కడ ఆ డెడ్ బాడీ తెచ్చుకోవడానికి కూడా లేదండి, ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు, మిలిటరీ వాళ్ళు అలౌ చేయట్లేదు సార్ అంటే, నేను ఈయన దగ్గరికి వెళ్ళి గురుగారు ఇదంతా సార్ సిచ్యువేషన్ అంటే, రాత్రి 12 గంటలప్పుడు సుష్మా స్వరాజ్ గారికి ఫోన్ చేసి నైట్ 12 o'clock ఫోన్ చేస్తే ఆయన పిఏ మాట్లాడి, మేడం గారు ఇప్పుడు పడుకున్నారండి, వీ విల్ టేక్ కేర్ అని చెప్తే మార్నింగ్ కల్లా డెడ్ బాడీ తీసుకొస్తారు. అదే అంతా అదే ఆయన అదే ఎనీథింగ్ పాసిబుల్ ఉండేది. ఎనీథింగ్ ఆయన అలాంటి వాళ్ళు ఎవరు లేరని ఫీల్ అవుతున్నారు ఈరోజు కూడా. ఇంతకుముందు హీరోల దగ్గరికి జనవరి 1 వస్తే ఉగాది రోజు అందరం వెళ్ళి వాళ్ళు డేట్లు ఇస్తారు, డైరెక్టర్లు హీరోలు అని కాదు, ఓ మంచి వాతావరణం కోసం. ఎందుకు వాళ్ళు పలానా దగ్గర షూటింగ్ జరుగుతుందంటే మనం వెళ్ళేవాళ్ళం. ఎంత పెద్ద హీరో అయినా వెళ్తే పిలిచి కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చి, ఏంటంటే ఇలా కథ ఉందండి, ఓ డైరెక్టర్ ఉన్నాడంటే డేట్లు ఇస్తే ఇచ్చేవాళ్ళు, లేకపోతే స్మూత్గా లేదన్నా కమిట్మెంట్స్ ఉన్నాయని పంపించేసేవాళ్ళు. కనీసం కలవగలిగేవాళ్ళం. ఇప్పుడు కలిసే కల్చర్ లేదు అసలు. నీకు జనవరి 1 కాదు ఉగాది రోజు కూడా ఎవరిని ఇండస్ట్రీలో కలిసే పొజిషన్ లేదు. ఎందుకు? వాళ్ళ పర్సనల్ ఎజెండాలతో ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరు చెప్పట్లేదు, తెలియనీయట్లేదు. ఒకళ్ళని కలుద్దాం అన్నా కూడా కలవలేని పరిస్థితి. ఎందుకు మనం ఏమన్నా వాళ్ళకి మనం వెళ్ళి కలవటం వల్ల వాళ్ళకి నష్టం జరుగుద్దని ఫీల్ అవుతున్నారు, లేకపోతే లాభం లేదని ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరికీ మీరు డేట్లు ఇవ్వలేరు, వచ్చిన వాళ్ళందరికీ. కానీ ఒక ఆనందం, ఒక హీరోతో వెళ్ళి ఫోటో దిగాం, ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. లేకపోతే ఏముంటుంది, ఇచ్చేస్తే మీరు వచ్చేస్తే మాకు ₹1 ఏమి ఇవ్వరు కదా. కానీ ఆ కలిసే ఆనందం ఎవరు చేతనైంది 1వ తారీఖు వెళ్తే ఎంత కలకల్లాడుతుండేది దాసనారాయణ దగ్గరికి. ఇప్పుడు ఎవరు లేదనే బాధ అయితే చాలా పెద్ద బాధ. ఇది ఇండస్ట్రీలో ఈరోజు జరుగుతున్న పరిణామాలకి ఆయన ఉంటే సాధారణంగా అంటే ఎవరైనా పెద్దోళ్ళు పోయినప్పుడు ఆయన లేని లోటు తీర్చలేంది అంటారు. కానీ అది 100% ట్రూ అయింది మాత్రం ఒక దాసనారాయణరావు గారి విషయంలో. ఆయన లేని లోటు ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిర్ణయం వాళ్ళ జరిగే కొన్ని పరిణామాలు అదే ఆయన ఉంటే. ఇప్పుడు అయినా ఇండస్ట్రీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్, నీకు కోపం ఉండొచ్చు, బాగుండొచ్చు, ఏదుండొచ్చు, ఇది తప్పు రైట్ అని ఒక మనిషిని పిలిచి ఇలా కాదు మనం బజార్ను పడకూడదు, రోడ్డు మీద పడకూడదు అని చెప్పి చేద్దామని లేదు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక సెలబ్రిటీ గొడవలు పడితే ఎంజాయ్ చేస్తున్నాం. అదే ఇలాంటి అందరిలో ఉంటాయి, మ్యాక్సిమం చాలా ఇళ్లలో ఉంటాయి ఆస్తులు గొడవ. మనం టీవీలో చూస్తున్నాం. వాళ్ళు సెలబ్రిటీ కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం జరగదు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన హీరోగా మిమ్మల్ని నిర్మాతగా ఇంట్రడ్యూస్ అయింది శ్రీహరి గారి సినిమా ద్వారా. అయితే మీరు ఇండస్ట్రీలో గతంలో మొన్న కూడా ఇంటర్వ్యూలో ఎవరు మీ గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలో అంటే మోహన్ బాబు గారి పేరు. ఖచ్చితంగా మోహన్ బాబు గారు. కానీ ఈ రోజున మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఇవన్నీ ఆయనతో అత్యంత సన్నిహితంగా ఆయన గాడ్ ఫాదర్గా భావించే మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు ఆయనకి చెప్పే స్థాయి మంది కాదు, మనం వినే స్థాయి. అలాంటి పెద్ద ఆయన కొంచెం కోపం, ఇప్పుడైనా కోపం అవన్నీ తగ్గించుకొని, ఎవరు మీ పిల్లలే కదా, బయట వాళ్ళు కాదు, కూర్చోబెట్టి ఆయనే పెద్దరికం చేయాల్సిన టైంలో. నేను లాస్ట్
జనవరి 1కి ఆయన దగ్గరికి వెళ్ళి ఇండస్ట్రీలో ఆయన లేని లోటు కనపడుతుందండి, ఎవరు ఆ రేంజ్లో లేరని, లేదురా ఇప్పటి నుంచి మనం చేద్దాం అని ఆవేశంగా చెప్పారు. చెప్పి నాకు కవర్లు ఇచ్చారు, నాకు మల్లెడి సత్యనారాయణ కవర్లు ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ నువ్వు చెప్పే పొజిషన్లో ఉండి చెప్పించుకునే పొజిషన్కి రాకూడదని నా కోరిక. ఆయన చెప్పాలి, 10 మందికి చెప్పాలి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సు ఇవన్నీ. మళ్ళీ మనం ఇంత వయసు వచ్చినాక ఇంత వచ్చినాక కూడా మనం ఆవేశపడకుండా, పిల్లలు ఎవరి పిల్లలు, మీ పిల్లలు, మా గురుగారి పిల్లలు, కూర్చోబెట్టి అలా కాదురా, ఇలా కాదు, ఇలా చేద్దాం, అలా చేద్దాం అంటే ఎవరు కాదంటారు? అది ఒక్కటి అన్ఫార్చునేట్గా చిన్న ఎవరో పక్కన ఉన్నోళ్ళు రెచ్చగొట్టడం వల్ల, ఎవరో బయట వాళ్ళు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మిమ్మల్ని రెచ్చగొడతారు. తర్వాత మీరు అంతా కలిసి ఉండాల్సిన కుటుంబమే, ఇడిపోయేది కాదు. ఇది రక్త సంబంధం. నీ సొంత కొడుకులు, సొంత కూతురు, మీ పిల్లలు, వీళ్ళు కలిసి ఉండాల్సిందే. ఎవరు బయట వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమి పుల్లలు పెట్టి ఏం చేయడగొట్టినా లైఫ్ లాంగ్ కలిసిన వాళ్ళు మీరే. అది ఒక్కటి కొంచెం బాధగా ఉంది. చెప్పాల్సిన పొజిషన్లో ఉండి చెప్పే వ్యక్తి లేకపోవడం, కట్టలు తెచ్చుకోవడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.